మీడియా సమక్షంలో వివరించారు. ఆయన వివరాల ప్రకారం ఒకే వ్యక్తి పేరు మీద అనేక ఓట్లు సృష్టించడం, కొన్ని ఇళ్లలో నుంచి వ్యక్తుల కోసం ఓట్లు నమోదు చేయించడం వంటి అనేక క్రీడతలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి ఓట్లు ఉండటం, అనేక మందికి దొంగ ఓట్లు నమోదు చేయడం వంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రలకు తెరలేపిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు, అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఈ చూడండి చాలా విచిత్రం, ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి, ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము, అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. 2 ఓట్లు, కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి, ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి, 2 ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు నేను మీకు